హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. ఇవాల్టి సినిమా ముచ్చట్లు ఏ మూవీ కోసం అంటే ఏస్ మూవీ అనమాట. ఏసీఈ అనే మూవీ వచ్చింది కదా, విజయ్ సేతుపతి గారి మూవీ. ఆయన తమిళ్లో చేసిన మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయింది అనమాట. తెలుగులో రిలీజ్ అయింది, థియేటర్లో వచ్చేసింది. ఇప్పుడు ఓటీటీలో రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి చూడకపోతే మీరు కూడా చూసేయండి. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ చూడాలనుకుంటేనే చూడండి, ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ అని ఎందుకంటానంటే, మీకు ఇప్పుడు చూడండి, బాగా హై పిచ్తో తీసిన సినిమాలు ఉంటాయి కదా, ఒక హీరో ఎలివేషన్, లేకపోతే ఒక థ్రిల్, ఒక సస్పెన్స్, అట్లా సర్ప్రైజ్, వావ్ మూమెంట్. ఇప్పుడు వావ్ మూమెంట్ నాకు ఎలా ఉంటుంది అంటే, హీరో సింపుల్గా వర్క్ చేసిన, అంటే హీరో సింపుల్గా పర్ఫామ్ చేసినా నాకు అది వావే ఉంటుంది. ఎందుకంటే అన్ని సినిమాలలో మనం బాగా ఎలివేషన్స్ చూసి 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 బోర్ కొట్టేసింది ఇప్పుడైతే, ప్రస్తుతానికి నాకైతే. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను, పర్సనల్గా తీసుకోవద్దు. సేతుపతి గారు ఈ మూవీకి 100% ఇచ్చారు. ఇంత బాగుంటుందంటే ప్రతి సీన్ కూడా, అంటే చుట్టుపక్కల హైలైట్ చేస్తూ ఉంటారు, హైప్ ఇస్తూ ఉంటారు. బట్ సేతుపతి గారు ఎలా ఉంటారంటే సింపుల్గా వచ్చి ఆ సీన్ యాక్ట్ చేసి వెళ్ళిపోతారు అనమాట. అంటే ఈ మూవీ కోసం నేను చెప్తున్నాను. అఫ్కోర్స్ అన్ని మూవీస్లో ఆయన అలా చేస్తారు, బట్ ఈ మూవీలు ఏంటో డైరెక్టర్ అలా చూపించినట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ హీ డిడ్ ఏ సూపర్, అంటే ఏమంటారు, అటెంప్ట్ ఉంటుంది కదా, అటెంప్ట్ అంటే నీట్గా నిజాయితీగా జెన్యున్గా చేశారు. ఒక హైప్ లేకుండా రియలిస్టిక్గా, అంటే నిజంగా ఒక ప్రాబ్లం వస్తే అది సాల్వ్ ఎలా చేసుకుంటాము, అంటే ప్రాబ్లం అంటే ఇప్పుడు ఒక క్రైమ్ బ్యాక్గ్రౌండ్లోపు ఉంటుంది అనిపిస్తూనే ఉంటుంది. అంటే మనం ట్రైలర్ చూసినప్పుడు కొంచెం బోల్తా పడతాం అనమాట. అంత ఏందో క్రైమ్ ఉంటుందేమో, ప్లాన్ ఉంటుంది, దొంగతనాలు ఉంటాయి, పోలీసులు ఉంటారు, అట్లా సంథింగ్ చూపిస్తున్నారు ట్రైలర్లో. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ ట్రైలర్. అలా కాకుండా ఫిలింకి వెళ్ళేటప్పటికి, అంటే ప్రీ ఇంటర్వెల్ సీన్ ఒకటి ఉంటుంది. అందులో ఏంటంటే ఒక ఎలివేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అంటే హీరో ఏదో చేసేస్తాడు కదా, అంటే లైక్ మనము వెరైటీగా ఏమైనా ఫైట్ అట్లాంటివి ఏమైనా చూస్తాం అనుకుంటాం. ఏం ఉండదు, సింపుల్ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ప్రీ ఇంటర్వెల్ సీన్ దగ్గర ఏంటంటే తనకి ఒక ఫైట్ నిజంగానే చేపిస్తాడు అనమాట. ఆ సీన్ మనకి చూపిస్తాడు, అంటే కెమెరాలో రికార్డ్ అయితే ఉండి సీన్కి ఎడిట్ కూడా యాడ్ చేసి చూపిస్తారు. సినిమాలో ఉంటుంది ఆ ఫైట్, బట్ ఏంటంటే రియల్గా సేతుపతి గారు చేయరు, ఆ ఫైట్ చేయకుండా సీన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపించారనమాట. అంటే ప్రతిసారి హీరో ఫైట్ చేసే చూపించాలా మీకు, ఇలా ఫైట్ చేయకుండా ఉంటే ఏమవుతుంది అనే ఒక సింపుల్ లాజిక్ చాలా బాగా యాడ్ చేశారు ఫిల్మ్కి. నాకు అది బాగా నచ్చింది, అంటే నాకు కొత్తగా అనిపించింది అనమాట ఆ సీన్. ఒకసారి మీరు కూడా చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకు. అంటే నాకే అలా అనిపించిందో ఇంకెవరైనా అలా ఫీల్ అయ్యారని తెలుసుకోవాలని ఉంది నాకు. నెక్స్ట్ ఏంటంటే ఒక దొంగతనం ఉంటుంది, అంటే ఒక బ్యాంక్ దోపిడీ ఉంటుంది ఫిలింలో. అసలు అది కూడా, అంటే జనరల్గా చెప్తున్నాను చూడండి, కొంచెం తెలివైన వాళ్ళు ఉంటారు కదా, ఆ తెలివైన వాళ్ళు అన్నీ చెప్పరనమాట, చెప్పకుండా చేస్తూ వెళ్తుంటారు చూడండి. సో ఆ కైండ్ ఆఫ్ థియరీలో హీరో క్యారెక్టర్ ఉంటుంది ఇందులో. అలాంటి క్యారెక్టర్కి కొంతమంది హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది అంటే సైడ్, అంటే తనతో ఉన్న వాళ్ళని తను ఎలా హైలైట్ చేస్తాడు, అంటే ఎలా యూస్ చేసుకుంటాడు, లేకపోతే వాళ్ళని ఎలా నమ్మిస్తాడు, వాళ్ళని ప్రాబ్లం నుంచి ఎలా బయటికి తీసుకొస్తాడు అనేది బాగుంటుంది. అసలు సింపుల్గా వెళ్తుంది ఫిలిం అంతా. మళ్ళీ ముఖ్యంగా కాస్ట్ విషయానికి వస్తే తక్కువ మందితో సింపుల్గా నీట్గా ఉంటుంది ఫిలిం. ఈజీగా మనకి నాకైతే బోర్ అనిపించలేదు. నేను 2 hours మంచిగా చూశాను, చాలా బాగా అనిపించింది ఒక్కొక్క పాయింట్. ఈవెన్ బీజిఎం సూపర్ ఉంది. అండ్ సాంగ్స్లో వచ్చే మధ్యలో మ్యూజిక్ ఉంటుంది కదా, రికార్డింగ్స్ టైప్లో, ఆ మ్యూజిక్ శామ్ సిఎస్ గారు కొట్టారు, చాలా బాగుంది మ్యూజిక్ అయితే. మూవీకి మ్యూజికే ప్లస్. అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ డిడ్ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. నాకైతే ఒక డిఫరెంట్ ఫిలిం తీసిచ్చి మనకి ఇచ్చేసారనమాట. చాలా బాగుంది. ఒకసారి చూడకపోతే మీరు చూడండి, చాలా నచ్చుతుంది మీకు, సూపర్ ఉంటుంది. ఇంకా అంతే, ఒక్కొక్క సీను ఒక్కొక్క హైలైట్ అనమాట. చాలా బాగా అనిపించింది. అంటే సింపుల్గా వెళ్తుందండి, మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా చూస్తే మీకు తప్పనిసరిగా నచ్చుతుంది అనమాట. యోగిబాబు గారు, హీరోయిన్ గారు, అదే రుక్మిణి గారు, పృథ్వీరాజ్ గారు, అలా కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. వాళ్ళ నుంచి బాగా స్టోరీ ఎలివేట్ అవుతుంది. అంటే జస్ట్ ఒక మూవీ బోర్ కొట్టకుండా, అంటే ప్రతిసారి పాయింట్ కోసం కాకుండా, ప్రతిసారి విషయం కోసం కాకుండా, అంటే మెసేజ్ కోసం కాకుండా, ఇలాంటి మూవీస్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. అలాంటి మూవీస్ మన కోసం రిలీజ్ అవుతూ ఉండాలని నేను అనుకుంటున్నాను. చూసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టుగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, నచ్చితే షేర్, లైక్ కూడా చేయండి. కీప్ సపోర్టింగ్ మీ. ఇవాల్టికి ఇదే వీడియోతో ఉంటా మరి. సీ యూ, టాటా, బై బాయ్.